24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి. దేవరా కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు మొత్తం ఇండియాని ఊపేస్తున్న పేరు ఇది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా దేవరా. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తారక్ నమ్మకాన్ని కొరటాల నిలబెట్టాడా? అసలు సినిమా కథ ఏంటి అనేది మూవీ రివ్యూలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి సినిమా కథ విషయానికి వస్తే, బయట ప్రపంచానికి దూరంగా సముద్రం ఒడ్డున ఉండే 4 ఊర్లను కలిపి ఎర్ర సముద్రం అని పిలుచుకుంటారు అక్కడి జనం. దాని చుట్టూ ఉండే 4 ఊర్లకు దేవరా మాటే శాసనం. అక్కడ ఉన్న వారికంతా ఆ సముద్రమే జీవనాధారం. దేవరా అంటే ఎన్టీఆర్ ఓ ఊరికి అండగా ఉంటాడు, మరో ఊరికి బైరా అంటే సైఫ్ అలీ ఖాన్ పెద్దగా ఉంటాడు. మిగిలిన 2 గ్రామాల వారితో కలిసి దేవరా, బైరా సముద్రంపై వచ్చే షిప్పుల్లో దోపిడీ చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దేవరాకి బైరా బ్యాచ్ తో గొడవ జరుగుతుంది. అసలు దేవరా దేనికి వారికి వ్యతిరేకంగా మారాడు? దేవరా ఎవరికి కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? ఈ మధ్యలో దేవరా కొడుకు వర అంటే చిన్న ఎన్టీఆర్ ఎందుకు భయపడుతూ ఉంటాడు? వరాతో తంగం అంటే జాన్వీ కపూర్ ప్రేమ కథ ఎలా సాగింది? చివరకు దేవరా కథ ఎలా ముగిసింది? దేవరా కోసం వర ఏం చేశాడు అనేది మిగిలిన కథ. మరి మూవీ ఎలా ఉందంటే, కొరటాల శివ సినిమా అంటే కమర్షియల్ విత్ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. దేవరాలోనూ ఇదే చెప్పాలని చూశాడు. ప్రతి మనిషికి భయం అనేది ఖచ్చితంగా ఉండాలని, అది లేకపోతే కష్టం అనేది ఇందులో శివ చెప్పాలనుకున్న మెసేజ్. ఈ సింగిల్ లైన్ పైనే సినిమా అంతా తీశాడు కొరటాల. అందులో కొన్ని ఎత్తులున్నాయి, మరికొన్ని పల్లాలు కూడా ఉన్నాయి. సినిమా మొదలవ్వడమే చాలా సీరియస్ గా మొదలవుతుంది. ఫస్ట్ 20 నిమిషాలు తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. ఒక్కసారి తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథను చాలా సీరియస్ నోట్లోనే తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. ఇంటర్వెల్ వరకు స్లోగా నెరేషన్ ఉన్న ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అభిమానులకు పండగ. ఫస్ట్ హాఫ్ లో దేవరా కథ చెప్పిన శివ సెకండ్ హాఫ్ అంతా కొడుకు కథతోనే నడిపించాడు. యాక్షన్ సీక్వెన్స్లు, మరీ ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్స్లు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేశాడు. రెండో ఎన్టీఆర్ పాత్ర అంతా అలాగే రాసుకున్నాడు కొరటాల. జాన్వీ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తారక్, జాన్వీ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. చుట్టమల్లే సాంగ్ ఐ ఫీస్ట్ అని చెప్పాలి. క్లైమాక్స్ కు తీసుకున్న లీడ్ బాగుంది. అప్పటి వరకు పిరికివాడిగా ఉన్న వర అసలెందుకు అలా ఉండాల్సి వచ్చింది? దేవరా రక్తమైనా కూడా ఎందుకు అంత భయస్థుడిగా మారిపోయాడు అనేది చివర్లో బాగా చూపించాడు. ముఖ్యంగా తారక్ క్యారెక్టరైజేషన్ బాగుంది. క్లైమాక్స్ లో మాత్రం బాహుబలిని గుర్తు చేసే ట్విస్ట్ ఇప్పుడు కొరటాల శివ చూపించాడు. మరి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఎప్పటిలాగే ఎన్టీఆర్ దేవరా, వర క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించాడు. డ్యూయల్ రోల్ లో తారక్ యాక్టింగ్ మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తిగా ఎన్టీఆర్ నటించిన విధానం నిజంగా ఆ స్థాయిలోనే ఉంది. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ తో, వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్సెస్ తో ఎన్టీఆర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారని చెప్పాలి. దేవరాతో తెలుగు తెరకు పరిచయమైన జాన్వీ కపూర్ తన తంగం పాత్రలో చాలా బాగా నటించింది. సైఫ్ పాత్రలోని డెప్త్ ఆకట్టుకుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఆకట్టుకున్నారు. సాంగ్స్ కానీ ఎడిటింగ్ కానీ బాగుంది అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో వచ్చిన ఈ హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చాలా వరకు బాగా ఆకట్టుకున్న, స్టోరీ పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్టు ఆకట్టుకోలేదు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక జాన్వీ కపూర్, ఎన్టీఆర్ల మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మరి ఓవరాల్ గా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మెప్పించే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవరా మూవీ. కథలో కొన్ని లోపాలు ఉన్నా ఎన్టీఆర్ యాక్టింగ్, హీరోయిజం కోసం ఈ సినిమాని చూడొచ్చు. చివరగా ఏంటంటే, దేవరా అంటే ఒక కొత్త ప్రపంచంలో పాత వినోదంలా ఉందని చెప్పొచ్చు. మరి రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5.